పచ్చిమిరకాయలు తీసుకుంటే పండు మిరకాయలు అయ్యాయి. అది ఎలాగనుకుంటున్నారా? సగం అయితే పండిపోయాయండి. ఇంకా పచ్చడి చేద్దామని చెప్పేసి ఈ పండు మిరకాయల పచ్చడి మా అమ్మ చేస్తుంది, చాలా బాగుంటుంది. నేను కూడా అలాగే చేద్దామని చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి 100 గ్రాముల పండు మిరకాయలు, ఒక అరకిలో టమాటాలు. బాగా పండిన వేసుకుంటే టమాటాలు చాలా బాగుంటుంది. కడిగేసి ఒక కడాయి పెట్టేసి అందులో అయితే ఆయిల్ వేసాను, ఈ పండు మిరకాయలు వేసేసాను, కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఫ్రై అవుతున్నాయి. అయ్యేలోపు టమాటాలు అయితే కట్ చేసేసాను, అవి కూడా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేయలేదు, తాలింపు వేస్తాం కాబట్టి లైట్గా వేసాను. ఈ బాగా మగ్గేలోపు కొద్దిగా చింతపండు, దీనికి కావాల్సినవి వెల్లుల్లి అవి కూడా వేసేసాను. ఇదిగోండి చూడండి, 4 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా చింతపండు. వెల్లుల్లి వలచలేదు, అలాగే తొక్కతో పాటు వేసాను. ఈ కొద్దిగా బాగా మగ్గాలి, ఆ పచ్చి వాసన పోయి బాగా మగ్గిపోతే టేస్ట్ ఉంటుంది పచ్చడి. ఈ బాగా మగ్గాక మిక్సీ అయితే పట్టేశాను ఉప్పు వేసి. మీకు మిక్సీ పట్టేది నేను చూపించలేదు, అంతే సేమ్ అదే ఐటమ్స్. అది పట్టాక ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే పెడుతున్నా. కొద్దిగా ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు. ఇందులో పచ్చడిలో ఈ తాలింపు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.